స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడినట్టయితే, క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించినట్టయితే నీవు కదలింపబడవు గాని నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉంటావు. ఒక తల్లి తండ్రి ఎప్పుడు కూడా తమ పిల్లల గురించి ఆలోచిస్తారు కదా. అదే రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుడు ఎవరైతే వాక్యానుసారంగా, ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతారో, ఎవరైతే వాక్యం మీద కట్టబడతారో, క్రీస్తు అనే పునాది మీద కట్టబడతారో, వారిని తండ్రి అయిన దేవుడు నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన జ్ఞాపకంలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, దేవాని రక్తం చేత నన్ను కడుగయ్యా, నైనా నాలో నీతి లేదయ్యా, నేను అపవిత్రముగా ఉంటున్నానయ్యా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు. నువ్వు తప్ప దేవుడు లేడు.